మనందరికీ తెలుసు ఆసీస్ గడ్డపై ఆసీస్తో గ్రాండ్ విక్టరీ కొట్టి అండర్-19 వరల్డ్ కప్ సాధించింది మన భారత్. ఆ టీంలో ఉన్నటువంటి పక్కా హైదరాబాద్ హనుమ విహారీ మనతో ఉన్నాడు. చెప్పండి విహారీ గారు. చాలా సంతోషంగా ఉందండి టీంలో పార్టిసిపేట్ చేసినందుకు, వరల్డ్ కప్ గెలిచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మీ ఫీలింగ్స్, జట్టు సభ్యునిగా మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇండియాకి వరల్డ్ కప్ గెలవడం అనేది ఆ డ్రీమ్ అండి. చిన్నప్పటి నుంచి ఇండియాకి వరల్డ్ కప్ గెలవాలని, అది డ్రీమ్ కమ్ ట్రూ అయిందనే చెప్తున్నాను. ఎందుకంటే ఇండియాకి వరల్డ్ కప్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. మనం చూసాం టోర్నీ యాజ్ ఎ ఫస్ట్ మ్యాచ్, సో అదే మన వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తర్వాత ఏమంటే టీం మంచి బౌన్స్ బ్యాక్ అయింది. మీ సీక్రెట్ ఏంటంటే అప్పుడు? ఏం లేదండి, ఓటమి అనేది స్పోర్ట్లో జరుగుతూనే ఉంటుంది. అదంతా వెనకాల పెట్టేసుకొని మనం నెక్స్ట్ గేమ్ నుంచి ఆడుతూ వెళ్ళాలి. అదే మేము చేసాము. వరల్డ్ కప్లో ఓడిపోవడం అనేది, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం అనేది పెద్ద సెట్ బ్యాకే, కానీ మేము అంతా ఏం పట్టించుకోకుండా నెక్స్ట్ మ్యాచ్ నార్మల్గా ఆడాము. ఓకే, మనం యాజ్ ఎ టోర్నీకి వెళ్తే పాకిస్తాన్తో జరిగినటువంటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఉందో అసలు టోర్నీకి హైలైట్ అని చెప్తా ఉన్నారు. పాకిస్తాన్తో అందరికి తెలిసినట్టు లో స్కోరింగ్ మ్యాచ్ అండి, అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా అయింది ఆ మ్యాచ్. ఫస్ట్ బాల్ నుంచి చాలా ఆసక్తిగా జరిగింది ఆ మ్యాచ్. సో ఆ మ్యాచ్లో పార్టిసిపేట్ చేసినందుకు, ఆడినందుకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడడానికి అందరికీ ఆ ఛాన్స్ రాదు. సో ఆ మ్యాచ్ గురించి చెప్పేదేముందండి, అందరు చూసుంటారు, కానీ ఆ ఎక్స్పీరియన్సే చాలా వేరు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత బీసీసీఐతో పాటుగా అందరూ క్రికెట్ చాలామంది మిమ్మల్ని అభినందిస్తారు. ఆ టైంలో మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? ఆనందంగా ఉందండి. బీసీసీఐ నుంచి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి ఫెలిసిటేట్ చేసి అందరితో కలవడం అందరికీ ఆనందంగా ఉండే, అది మన జీవితంలో కీలక మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరికీ ఆ ఛాన్స్ దొరకదండి. ఓకే, మీ వ్యక్తిగత జీవితానికి వస్తే మీరు మీ క్రికెట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? మీ కోచ్ ఎవరు? నేను 10 నుంచి క్రికెట్ స్టార్ట్ చేశాను. ముందు జిమ్ఖానా గ్రౌండ్స్కి వెళ్ళేవాడిని. దాని తర్వాత సెయింట్ జాన్స్లో జాన్సర్ కింద స్టార్ట్ చేశాను. ఓకే, మీ క్రికెట్లో మీరు ఆడే ప్లేలో మీ కుటుంబ సభ్యుల సహకారం ఎంతవరకు ఉంది? అందరూ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చాలా క్రికెట్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ వల్లే నేను క్రికెట్లో ముందు జాయిన్ అయ్యానండి. ఓకే, మీ పేరెంట్స్, మీ నాన్నగారిని మీరు ఎంతగానో మిస్ అవుతున్నారు? డాడీని చాలా మిస్ అవుతున్నానండి. చిన్నప్పుడు చాలా క్రికెట్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అదే ఆయన ఉన్న గోల్తోనే ఇంకా క్రికెట్ని ఆడుతూ ఆయన గోల్ని కమ్ ట్రూ చేయడానికి ఆడుతున్నాను. ఓకే, మీరు హైదరాబాద్, మీ కుటుంబ నేపథ్యం, మీ ఎక్కడి నుంచి వచ్చారు? మేము గోదావరిఖనిలో డాడీ సింగరేణి కాలేజెస్లో పనిచేసేవాళ్ళండి. దాని తర్వాత క్రికెట్ కోసమని మమ్మీతో ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. అక్క అందరం ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. ఓకే, మీ ఫస్ట్ సెలక్షన్ మీ అండర్-9, అండర్-2, అండర్-15 కావచ్చు, అప్పుడు మీరు ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు అసలు జట్టుకు? నేను చిన్నప్పుడు 12 years నుంచి అండర్-13 ఆడడం జరిగిందండి. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా 7-8 years నుంచి హైదరాబాద్కి రిప్రజెంట్. మీ ప్లేస్ ఎక్కడ ఫస్ట్? నా ప్లేస్ నేను ముందు చెప్పినట్టు టెస్ట్ క్రికెట్ ఆడాను. ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఫేవరెట్ క్రికెటర్ సచిన్, ఇంకా లక్ష్మణ్ అండి. టెస్ట్ ఫార్మాట్ ఇష్టం, టెస్ట్లోనే రాణిస్తానంటున్నాడు హనుమాన్ విహారీ. కెమెరామెన్ బాలకృష్ణతో పండరి, టీ న్యూస్.